హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐషాస్ కిచెన్. ఈరోజు మన బేకరీ స్టైల్లో కరకరలాడే ఖారీ బిస్కెట్స్ను ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్ మైదా, కొద్దిగా వాము, తగినంత సాల్ట్ వేసి పిండిని కలపండి. తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి బాగా కలపండి. నూనె మొత్తం పిండికి పట్టేలా చేత్తో బాగా రుద్దుతూ కలపాలి. పిండి ప్రెస్ చేస్తే ముద్దలా రావాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. తర్వాత హాఫ్ కప్ వాటర్ కొద్దిగా పోస్తూ మెత్తని పిండిలా కలుపుకోవాలి. పిండిపై కొద్దిగా నూనె రాసి మూత పెట్టి 10 to 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా స్మూత్ మిక్స్చర్లా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోండి. పిండి రెస్ట్ అయిన తర్వాత దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ప్రతి పార్ట్ని చపాతీలాగా పల్చగా ప్రెస్ చేయండి. అన్ని చపాతీలు ఇలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఒక చపాతీపై ముందుగా తయారు చేసిన కార్న్ఫ్లోర్ మిక్స్చర్ పల్చగా రాయండి. దానిపై కొద్దిగా పొడి మైదా పిండి చల్లండి. ఇప్పుడు రెండవ చపాతీని దానిపై ఉంచి కార్న్ఫ్లోర్ మిక్స్చర్ అప్లై చేస్తూ ఫోల్డ్ చేస్తూ మిక్స్చర్ రాస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేస్తూ చివరగా రోల్ చేసి ఆయిల్ అప్లై చేయకుండా బాగా ప్రెస్ చేసి క్లోజ్ చేయండి. ఈ రోల్ను 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మెల్లగా చపాతీలా ఒత్తి నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చూడండి, చాలా లేయర్స్గా వచ్చాయి కదా. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్పై ఆయిల్లో వేసి నెమ్మదిగా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అంతే, క్రిస్పీగా బేకరీ స్టైల్ ఖారీ బిస్కెట్స్ రెడీ. వేడి వేడి టీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.